రైట్. ఇప్పుడు ఇక కుల మీడియాకు బీజేపీ సపోర్ట్, కుల మీడియాకు బీజేపీ సపోర్ట్ అని చెప్పేసి ఒక వార్త మనం తీసుకున్నాం. దీంట్లో నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతూ చాలా సీరియస్ కామెంట్లు చేశారు. మేము ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మద్దతు ఇస్తున్నాము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణకు మద్దతు ఇస్తున్నాము. ఆ మీడియా మీద, ఆ ఛానల్ మీద ఒక్క దెబ్బ పడ్డా, ఒక్కరక్కడికి పోయి ఆందోళన చేసినా మేము వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ మీద దాడి చేస్తాము, అలాగే టీనిస్ మీద దాడి చేస్తాము, మీరెవరు కూడా బయట తిరగలేరు, మీ కాన్వాయిలు బయట తిరగలేవు అని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడిండో మీకు చూపించుకుంటూ చెప్తాం. పాపము గతం మర్చిపోయినట్టుంది. అయితే ఇగో నిన్న ఈ ఫోటో అంతా వైరల్ అయింది నిన్న బాగా. ఈ ఫోటో ఇదేంటంటే ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు, ఇది ఫిలిం నగర్లో ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నాడు. ఈ పిచ్చి పిచ్చి రాతలు రాసుడు ఎందుకు, ఈ భయపడు ఎందుకు, పోలీసు వాళ్ళతో కాపలు పెట్టుకోవడం ఎందుకు? నువ్వు అన్నావు కదా తెలంగాణోడినే, నేను తెలంగాణ ఉద్యమానికి నేను సపోర్ట్ చేసిన అని చెప్పేసి అన్నావు కదా. ఏ తెలంగాణోడు దాడి చేస్తారు అని అంటే భయపడరు. ఇగో నీ లెక్క పిరికి పందులకి ఇట్లా పోలీసు వాళ్ళను కాపలా పెట్టుకోరు రాధాకృష్ణ, గుర్తుపెట్టుకో. తెలంగాణోడికి బై బర్త్ దమ్ము, ఆ సత్తా, ఆ తెగింపు ఉంటుంది. ఇక మా న్యూజిలాండ్ మీద ఎన్నోసార్లు దాడులు చేసిరు, మమ్మల్ని ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేసిరు, మా ఎక్విప్మెంట్ అంతా ఎత్తుకపోయారు. మేము ఎన్నడన్నా ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టుకున్నామా, కాపలా పెట్టుకున్నామా? లేకపోతే మన గిరీష్ దారమోని ఈ బండి సంజయ్ భాగవతం అంతా బయట పెడతా ఉంటే ఆయన పెట్టుకున్నాడు ఆ పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నాడు. ఆయన పోయి ఒక పిటిషన్ ఇచ్చి, అయ్యా మాకు థ్రెట్ ఉందంటే పోలీసు వాళ్ళు వచ్చి రాకపోదురా? ఎవరు పెట్టుకోలే కాపలా. తెలంగాణుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న లేకపోతే మిగతా వాళ్ళు ఎవడు కూడా పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకోలేదు. అప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళ మీద కొంత అతిగా చేసినా కానీ ఎందుకు పెట్టుకోలే? తెలంగాణోడు కాబట్టి. నువ్వు తెలంగాణోడు కాదు కాబట్టి ఈ రకంగా నీకు ఒక మాట అనేసి దాని మీద రియాక్షన్ రాగానే మొత్తం కింద మీద వణికిపోయి మొత్తం ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టుకొని కాపలా పెట్టుకొని లోపల నంగి కూర్చున్నావు. మరి నువ్వు అనుడెందుకు, ఈ భయం ఎందుకు, దేనికోసం? పోలీసుల పహార మధ్య ప్రసారాలు చేస్తున్నావా నువ్వు? పోలీసుల పహార మధ్య, పోలీసుల బందోబస్తు మధ్య పహారా చేస్తున్నాడు. సుచ్చు పడిపోతుందా ఆంధ్రజ్యోతికి? చిల్లర రాతలు రాయాలి, ప్రజలను రెచ్చగొట్టాలి. ఇట్లా పోలీసు వాళ్ళు మొత్తం వచ్చేసి ఈ ఫోటో అంతా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్కి సమాచారము వచ్చిందంట, దాడులు చేసే అవకాశం ఉంది ఆంధ్రజ్యోతి ఛానల్ మీద అని చెప్పేసి. దాడులు చేస్తారు, చెప్పిపోతారు. మన మహాన్యూస్ మీద చెప్పిపోయిర్రా? దానికి ఒక సమయం, సందర్భం, అది ఏదైనా పాపం పండాలి కదా, ఆ పండేదాకా చూస్తారు. అప్పుడు దానికి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తారు. ఆ ప్రయత్నం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఇంత భయం ఎందుకు? మరి ఎంత భయం ఉన్నోడు దాన్ని ఎందుకు అది చేయాలి? ఎందుకు చిల్లర రాతలు రాయాలి? తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా, నువ్వు ఆడ బీఆర్ఎస్ గురించి రాసినావు, కానీ ఆడ నీ ఉద్దేశం ఏందో మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు గ్రహించిరు. బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి తెలంగాణ ప్రజానికాన్ని భయపెట్టాలని చూసినటువంటి నీ కురుచ బుద్ధి, నీ మరుగుజ్జు బుద్ధి తెలంగాణ ప్రజలు గ్రహించిరు. అందుకే ఇట్లా పోలీసులను పెట్టుకొని భయపడ్డావు, ఎక్కడ జనం వచ్చి తిరగబడి మనకు బడిత పూజ చేస్తారో అని చెప్పేసి. సో కాబట్టి ఈ చిల్లర వ్యవహారం అంతా కూడా జర బంద్ చేసుకొని కొంత పద్ధతిగా ఇప్పటికైనా మెసలండి. తెలంగాణ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతమే. ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా ఎల్లగొట్టే ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ఇట్లనే చేస్తే క్విట్ తెలంగాణ మూమెంట్ తప్పకుండా వస్తుంది. ఆంధ్ర కులగజ్జి మీడియా హటావో, తెలంగాణ బచావో అనే నినాదం కూడా ఉడుతుంది. మళ్ళా అది వచ్చిందంటే నీ పోలీసు వాళ్ళు, ఇప్పుడు బండి సంజయ్ చెప్తుండే కదా, బండి సంజయ్ బ్యాచ్ ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు, తోక ముడుచుకొని కూర్చోవాల్సిందే. సో కాబట్టి ఈ చిల్లర పంచాయతీలని వీటిని కొంత ఈ బుద్ధిని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా కాపలా పెట్టుకొని ఈడ ఆంధ్రజ్యోతి పేపర్ ఆఫీస్ కాడ అన్నిటి దగ్గర కాపలా పెట్టుకొని కూర్చున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇక మన బండి సంజయ్ అన్న మధ్యాహ్నానికి సీన్లకు వచ్చిండు. ఇదేనా
రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేస్తే 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రా లేకపోతే వీధి రౌడీనా? లేకపోతే నువ్వు నీ రామచంద్రరావు ఇద్దరు కలిసి సెక్యూరిటీ గార్డ్ వేషం వేసుకొని ఆ బట్టలు వేసుకొని పోయి ఆంధ్రజ్యోతి ఆ పేపర్ ఆఫీస్ కాడ నువ్వుండు, ఛానల్ ఆఫీస్ కాడ రామచంద్రరావుని కూర్చోబెట్టు సెక్యూరిటీ గార్డ్ లాగా. ఎవరు వస్తారో చూసుకోరు. ఎందుకు అనవసరంగా మీ కార్యకర్తను పురిగొలుపుతా ఉన్నారు? ఎందుకు అంత ప్రేమ పుట్టుకొస్తా ఉంది ఏబిఎన్ పేరు కూడా రాదు, దరిద్రం, రాధాకృష్ణ మీద దేనికంత ప్రేమ పుట్టుకొస్తా ఉన్నది? ఆయన మీద దాడి చేస్తారంట. ఎవడు చెప్పిండు దాడి చేస్తాని? ఎవడన్నా చెప్పిండా? ఏమన్నా చెప్పిర్రా? మీకు మీరే ఊహించుకున్నారు. ప్రజలు ట్విట్టర్లో ఆయన పెట్టినటువంటి వార్త మీద రెస్పాండ్ అయ్యారు, ఇంక్లూడింగ్ మా లాంటి వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు. లక్షల మంది రెస్పాండ్ అయ్యారు. కోట్ల మంది మాట్లాడుకున్నారు. ఏంది వీడు నీచుడు, మన బువ్వ తినుకుంటా మన ప్రాంతంలో వండుకుంటా ఇలాంటి చిల్లర వేషాలు వేస్తా ఉన్నాడు ఏంది అని చెప్పేసి కోట్ల మంది మాట్లాడుకున్నారు. ఎవరినని కొడతావు, ఎవరినన్ని బెదిరిస్తున్నావు? బండి సంజయ్, నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రివేనా లేకపోతే నిజంగా మీకేమైనా సెక్యూరిటీ ఉద్యోగం కావాలని చెప్పేసి చేస్తూ ఉన్నారా? రామచంద్రరావు గారు మీరు ఒక ఆఫీస్ దగ్గరికి వండి రామచంద్రరావు గారిని ఒక ఆఫీస్ దగ్గరికి పంపించండి. 2 ఉన్నాయి ఆంధ్రజ్యోతికి, పేపర్కి ఒక ఛానల్, పేపర్కి ఒక ఆఫీసు, ఛానల్కి ఒక ఆఫీసు. ఆ రెండింటి దగ్గర నువ్వు ఒక దగ్గర ఆయన ఒక దగ్గర సెక్యూరిటీ గార్డు డ్రెస్ వేసుకొని నిలబడరు, కూసోరాడ. ఇక పోలీసు వాళ్ళు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మీ వాళ్ళు ఉంటారుగా, మీ వాళ్ళకు కూడా కావాలంటే అదే డ్రెస్ వేసి పక్కన కూర్చోబెట్టి కాపలా గాయరి. ఎవడొద్దన్నాడు. ఎందుకు కాపలా గాయాలంటే, సరే బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తారో దాడి చేయరో తెలియదు, కానీ గతంలో మీరు ఏం చేసిరో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో మీరు ఏం చేసిరు? ఈయన చెప్పిండు, ఈయన చెప్పంగానే పోయి వీళ్ళు కలిసి వచ్చిరు. బీజేవైఎం కార్యకర్తలు పోయి రాధాకృష్ణ ఆఫీస్ కాడికి పోయి ఏబిఎన్ కాడికి పోయి సంఘీభావం తెలిపొచ్చారు అనమాట. వీళ్ళు సంఘీభావం తెలిపొచ్చారు పోయి. ఇంకా చూడండి, సో ఇట్లా పోయి సపోర్ట్ తెలిపి సంఘీభావం తెలిపి వచ్చిరు వాళ్ళకు. రోజు పోయి కావాలి ఉండండి మీరు, బీజేవైఎం వాళ్ళందరూ రోజు పోయి ఆడ కావాలి కూర్చోండి. ఇక బీజేపీలకు ఇంకొక పని ఏం లేదు, పోయి ఆడ కావాలి కూర్చోండి. బీజేపీలకు, బండి సంజయ్కి, బీజేవైఎం వాళ్ళకి ఇవేవి కనపడవు. హెచ్సియులో ఆందోళన చేస్తే కనపడదు, లగచర్లలో ఆందోళన చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కనపడదు, ఏమి కనపడదు. ఇవేవి కూడా కనపడవు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ మీద మాత్రం ఎనలేని ప్రేమ వస్తుంది. బీజేవైఎం కార్యకర్తల నాటికి పంపి ఏబిఎన్ రాధాకృష్ణకు బండి సంజయ్ సంఘీభావం తెలిపింది.